ఆంధ్రప్రదేశ్ మద్య కుంభకోణానికి సంబంధించి అన్నీ తానే ముందున్నాడని చెప్పేసి అభియోగాలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం కుంభకోణానికి సంబంధించి ఏర్పాటు చేసిన సిట్టు విచారణకు పిలిచిందో విచారణకైతే వరుసగా మూడోసారి హాజరు కాలేదు. అయితే ఎందుకు హాజరు కాలని చెప్పేసి అనేక ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనం పూర్తి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ మద్యపాన కుంభకోణం ఏదైతే ఉందో దాని గురించి దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా కూడా ఇది చాలా పెద్దదని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా పూర్తి ఆధారాలతో సహా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా దీంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారే అన్నీ చూసుకున్నారని చెప్పేసి ఆయన మీద ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఈయన విచారణకి గత నెల 28-29 పిలవడం జరిగింది. అప్పుడు హాజరు కాలేదు. ఇప్పుడు వరుసగా మూడోసారి నోటీసు ఇచ్చినా కూడా హాజరు కావట్లేదు. ఏంటంటారు మొత్తంగా ఈ అంశం గురించి? మద్యం కుంభకోణం కేవలం తెలంగాణకి, ఢిల్లీకి అని గత కొంతకాలం క్రితం మనకు వార్తలు వెళ్ళాయి. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నాయకులు, లీడర్లు మిథున్ రెడ్డి ఈ మధ్యకాలంలో మద్యం కుంభకోణంలో ఇరుక్కోవడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా సిట్టు ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో అన్నిటికంటే కీలకంగా వివరించింది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే పేరు రావడం జరిగింది. కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పి సిట్ బృందం భావించి అతనికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఒకసారి కాదు, 2 సార్లు జారీ చేయడం జరిగింది. అతను సిట్కు హాజరవ్వకుండా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. నేను ఐటీకి కన్సల్టెన్సీగా ఉన్న గవర్నమెంట్కి ఎక్సైజ్ లిక్కర్తో నాకేం సంబంధం అంటూ ఆయన రివర్స్గా సిట్టు మీదనే కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు జరిగినప్పటికీ అతనికి ఏం అంటే రిలీఫ్ దొరకలేదు. కోర్టు కూడా అతన్ని అనుమతించలేదు, సిట్టుకు సహకరించాల్సిందని చెప్పి చెప్పడం జరిగింది. అయితే దాంతో సిట్ బృందమే సరే తనకు అవకాశం ఇవ్వాలని చెప్పి 28-29 తారీఖులను హాజరు కాకపోతే కొంత సమయం ఇచ్చి ఏప్రిల్ 9 నాడు మీరు హాజరు కావాలని చెప్పి మూడోసారి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 9 కూడా ముగిసింది. మూడోసారి కూడా తను హాజరు అవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు, దొరకకుండా తిరుగుతున్నాడు. అసలు ఆరోపణలు ఏంటంటే మొత్తం ప్రభుత్వ వ్యవస్థలో ఏదైనా జరగాలంటే ముడుపులు అందుకోవాలన్నా, కొత్తది రావాలన్నా, ఈ షాపులు రావాలన్నా, ఏది రావాలన్నా ఈ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ద్వారానే పూర్తిగా రావడం జరిగింది. అయితే ఆ ముడుపులు అంటే సిట్ బృందం ఇప్పుడు వాళ్ళకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నీ ద్వారా వెళ్ళింది, నీ ద్వారా ఎవరికి వెళ్ళాయని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా సిట్ ఇతన్ని ఎంక్వైరీ కోసం పిలుస్తుంది. అది తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ స్కెచ్కి అందరికి కూడా ఒక మాజీ ఐపీఎస్ అధికారి ఇతని గైడ్ చేస్తున్నాడు అనేది కూడా వార్తలు వెలువడుతున్నాయి. ఐపీఎస్ అధికారి పేరు బయటికి రావట్లేదు, కానీ అతని ఆధ్వర్యంలోనే, అతని డైరెక్షన్లోనే ఇతను బయట తప్పించుకు తిరుగుతున్నాడు. ఒకవేళ అతను అరెస్ట్ అయినట్టయితే, ఒకవేళ సిట్ బృందం విచారించినట్టయితే చాలా విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పి భావిస్తున్నారు. కానీ అతను ప్రస్తుతానికైతే సిట్ బృందానికి దొరకకుండా స్విచ్ ఆఫ్ కూడా చేయడం జరిగింది. గత వరకు హైకోర్టు నుంచి రిలీఫ్ దొరుకుతుందని భావించిన అతను 2 సార్లు హాజరు కాలేదు. మూడోసారి హాజరు అవ్వకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తప్పించుకు తిరుగుతున్నట్టుగా మనకి ఇప్పుడు వార్తలు వెలువడుతున్నాయి. ఓకే, మరి ఇప్పటికే ఈ యొక్క అంశం ఏదైతే ఉందో మద్య కుంభకోణం సంబంధించి కేంద్ర ప్రభుత్వ దృష్టిలో అయితే ఉందని చెప్పి అర్థమవుతోంది. మరి భవిష్యత్తులో కేసుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందంటారా లేదా? ఖచ్చితంగా. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి కూడా కవిత విషయంలో సిబిఐ ఎంక్వైరీ చేయడం జరిగింది, సిబిఐ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా. ఎందుకంటే అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం చూసుకున్నట్టయితే వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, అయినప్పటికీ సిబిఐ ఏర్పాటు చేయడం జరిగింది. సిబిఐ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే కొంత విచారణ చేయడం జరిగింది. ఆ విచారణలో భాగంగా వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆమె విచారణకు హాజరవడం జరిగింది. సరే, అరెస్ట్ అంటే తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత చేసినప్పటికీ మొదట్లో అయితే విచారణ ఒక 3-4 సార్లు విచారణ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చేయడం జరిగింది. ఖచ్చితంగా మద్యం కుంభకానికి సంబంధించి అసలు దేశవ్యాప్తంగా జరిగిన దాని మీద ఇప్పుడు పెద్ద ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. కేవలం ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం మారిన పరిస్థితులు మనం చూడొచ్చు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా లిక్కర్కి సంబంధించి ఆ ప్రభుత్వం మారినప్పటికీ ఆ మచ్చ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అంటున్నారు, నెక్స్ట్ తమిళనాడు కూడా ఇలాంటి లిక్కరు కుంభకోణం ఉందని చెప్తున్న సందర్భంలో శ్రీకృష్ణదేవరాయలు కూడా చాలా ఆధారాలు హోంమంత్రికి ఇవ్వడం జరిగింది. లిక్కర్ కేసుకు సంబంధించి చాలా ఆధారాలు బయటపెట్టడం జరిగింది. ఆ ఆధారాల ఆధారంగా ఖచ్చితంగా సిట్తో పాటు సిబిఐ ఎంక్వైరీ కూడా వేసే అవకాశం ఉంటుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన పూర్తి అంశాలు
కు సంబంధించిన ఎంక్వైరీ చేసే క్రమంలో మరి కొత్త పేర్లు ఏమొస్తాయి, ఇంకోరు పేర్లు వస్తాయి, ఇంకోరు ఇన్వాల్వ్ అయ్యారు, అధినేతల పేర్లు వస్తాయి ఎవరు అనేది కూడా ముందు ఈ లిక్కర్ స్కామ్ అనేది ఈ ఒక్కరోజు 2 రోజులు కాదు, ఇది పెద్ద సీరియల్గా సాగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓకే, చూద్దాం సార్ మరి కేసు రానున్న రోజులు ఎటువైపు మలుపు తిరుగుతుందో. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.